అందరూ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే అతను సాధారణంగా ఎంత మేలు చేశాడనేది మనందరికీ తెలుసు, ఎంతమందికి ఏమి ఇచ్చారనేది కూడా మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఇంత నీచంగా అతని గురించి ట్రోల్ చేస్తున్నామంటే అమ్మ పాలు తాగి తల్లి రొమ్మును తంటే ఎంత పాపం అయితే చేరుకుంటుందో ఖచ్చితంగా ఆ పాపం అనుభవిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి, చేయూత, తర్వాత రైతులకు రైతు భరోసా, నవరత్నాల కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రజల సొమ్మే కదా, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? సూపర్ 6 ఎందుకు చేయట్లేదు? 10 ఫిషింగ్ హార్బర్లు, సీపోర్ట్లు, ఇవన్నీ ఎక్కడివి? ఇదంతా అభివృద్ధి కాదా? జనాలు ఏమైనా అసలు ఎట్లా మభ్యపెట్టాలో అట్లా మభ్యపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి నీచంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు 1,35,00,000 ఓట్లు గెలిచినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైనటువంటి లీడర్, క్యాడర్, వన్ ఆఫ్ ద బెస్ట్ అపోజిషన్ లీడర్. అతని గురించి ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారంగా తిట్టినంత మాత్రాన నందిని పందిని చేద్దామంటే అది దాని విలువ దాందే, దీని విలువ దీందే. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేద్దాం, నోటికి వచ్చినట్టు తిట్టేద్దాం అని చెప్పి మనసులో ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనే ముందు మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు నోటికి వచ్చినట్టు పేలుతున్నామంటే జగన్ కంటే బెస్ట్ ఇవ్వగలగాలి, జగన్ కంటే మంచి చేయగలగాలి. చేసిన రోజే ఖచ్చితంగా నువ్వు జగన్ కంటే గొప్ప వ్యక్తివి, నువ్వు జగన్ కంటే మంచి స్థాయిలో ఉన్న వ్యక్తివి అని చెప్పడానికి అవుద్ది. కానీ ఏదో మైక్ ఇచ్చారని చెప్పి, ఏదో పదవి వచ్చిందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తే వాళ్ళకి పదవులు వస్తాయి, వాళ్ళు తిడతారు. తర్వాత ఇవి తిట్టుకోవడం రాజకీయం కాదు, అభివృద్ధి చేసి పేదలను ఆదుకోవడం రాజకీయం. పేదలనే వ్యక్తులు మన భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గ వాళ్ళు, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక మంచి స్థాయిలో నిల్చోబెట్టడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. ఆ రాజకీయం చేయగలిగినప్పుడే మనం ఒక మంచి స్థాయికి, మంచి స్థానానికి వెళ్ళగలిగినట్టు. అదే చేయలేకపోతే రాజకీయం చేయడం వ్యర్థం. సెలవు తీసుకుంటా ఉన్నాను. శుభం. జై హింద్.